పాపానికి ఉన్న లక్షణం ఏంటో తెలుసా? అది పట్టుకుంటదే. అది పట్టుబట్టిందా ఆ పాప బంధకాలలో నుంచి విడుదల పొందటం అంత తేలిక కాదు. ఇప్పుడు ఆ పాపాల నుంచి బయటపడటానికే పాప నానా బాధలు పడుతుంది జనం. బయట తలనీలాల దగ్గర నుంచి కాళ్ళకి చెప్పులు లేకుండా పడాల్సిన పాటలన్నీ పడుతున్నారు. ఎందుకయ్యా ఈ బాధ అంటే పాపాల నుంచి బయటపడటానికయ్యా. ఎందుకమ్మా ఈ బాధ? పాపాలన్నీ గడిగేసుకోవటానికయ్యా. ఎందుకు ఇన్ని యాత్రలు? పాపాలు గడిగేసుకోవటానికి. అందరికీ ఉంది పాపాన్ని కూర్చున్న స్పృహ. అందరి స్వాపాదే. ఈ పాపాల నుంచి పాపాలు వదిలించుకోవాలి, ఈ పాపాల నుంచి బయట వదిలించుకోకపోతే ఏమైంది, బయట పడకపోతే ఏమైంది అంటే పట్టుకుంటాయి. మనం ఏమనుకుంటాం, నీళ్ళలో మునిగినట్టు పడిపోయినాయి అనుకుంటాయి. అడిగిపోయేది ఎర్రి పుచ్చకాయలో చేదే పోదు, కాకరకాయలో చేదే పోదు నీళ్లలో ముంచి లేపితే. మనలో పాపం ఎట్టబోయిద్ది? పాపం పోవాలంటే ఒకే ఒక్క మందు ఉంది, అది యేసు రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము.